గుడ్ మార్నింగ్. ఈరోజు మనం మూమెంట్ పేపర్కి చూద్దాం. యాక్చువల్గా నేను ముందే ఒక చిన్న డిస్క్లైమర్ ఇస్తున్నాను. ఈ మూమెంట్ కీలో ప్రతి స్టేట్మెంట్కి డేట్స్ అనేవి అంత ఈజీగా దొరకడం లేదు, అందుకే చాలా టైం పట్టింది. సెకండ్ థింగ్ ఏంటంటే కొంచెం ఎలిమినేషన్ మెథడ్ వాడుతున్నాం. అంటే ఒక 3 స్టేట్మెంట్స్కి మనకు దొరికింది అనుకోండి, బేస్డ్ ఆన్ దట్ ఆన్సర్ ఇస్తున్నాను. సో ఎందుకంటే ఒక టీఎస్పీఎస్సి గ్రూప్ 3లో కానీ గ్రూప్ 2లో కానీ అప్ టు 6 పేపర్స్, అంటే గ్రూప్ 3 3 పేపర్స్, గ్రూప్ 2లోనే ఫస్ట్ 3 పేపర్స్ చాలా బాగా కండక్ట్ చేసింది. కాంట్రవర్సీకి ఎక్కడ తావు లేకుండా కీలో ఎర్రర్స్ కానీ మిస్టేక్స్ కానీ వెరీ స్పెసిఫిక్గా కోర్టుకి వెళ్ళినా అది స్పెసిఫిక్ ఈ డేటా నుంచి ఆన్సర్ చెప్పండి, ఈ ఫారెస్ట్ సర్వే ఈ ఇయర్ ఫారెస్ట్ సర్వేలో ఏముంది, ఈ ఇయర్ సోషియో ఎకనామిక్ సర్వేలో ఏముంది, ఇంత స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తూ క్వశ్చన్స్ అడిగింది. సో అక్కడ మనకు కాంట్రవర్సీ ఎరేజ్ అయ్యే ఛాన్సే లేదు. బట్ వైల్ కమ్మింగ్ టు మూమెంట్ పేపర్ చాలా వరకు ఈ స్టేట్మెంట్స్ అడిగాడు. ఈ స్టేట్మెంట్స్ ఏంటంటే వాళ్ళు ఎగ్జాక్ట్గా అదే స్టేట్మెంట్ ఇచ్చారా, అదే వర్డ్స్ వాళ్ళు మెన్షన్ చేశారా, డిఫరెంట్గా మెన్షన్ చేశారా. అండ్ కొన్ని ఈవెంట్స్ మనం ఎప్పుడు జనరల్గా మనం మూమెంట్స్కి వి ప్రకాష్ సార్ బుక్ చదువుతుంటాం, తెలుగు అకాడమీ బుక్ చదువుతుంటాం, ఇంకా డిఫరెంట్ బుక్స్ ఇన్స్టిట్యూట్ బుక్స్ చదువుంటారు. ఆ ఇన్స్టిట్యూట్ బుక్స్లో కూడా లేనివి, ఈవెన్ అకాడమీలో కూడా లేనివి చాలా థింగ్స్ ఇచ్చాడు కొన్ని. సో దానివల్ల ఏమవుతుందంటే ఈ కీ విషయంకి వచ్చేసరికి దీంట్లో అట్లీస్ట్ 10 క్వశ్చన్స్ మటుకు నా అభిప్రాయం మాత్రమే, ఇది 100% చెప్పలేను, మినిమం టు మినిమం 10 క్వశ్చన్స్ డిలీట్ అయ్యే అవకాశం కూడా ఉండదని నేను భావిస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ తెలంగాణ తల్లి మీద విగ్రహం మీద క్వశ్చన్ అడిగాడు. కరెక్ట్, క్వశ్చన్ కరెక్టే, ఎవ్రీథింగ్ కరెక్ట్. కానీ క్వశ్చన్ పేపర్ సెట్ చేశాక ఇప్పుడు తెలంగాణ తల్లి రూపురేఖలు మారిపోయాయి. ఇప్పుడు ఆ క్వశ్చన్ డిలీట్ చేయాల్సి వస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే పోనీ ఉద్యమ సమయంలో అన్న అట్లానే వర్డింగ్ మెన్షన్ చేస్తూ పోనీ పలానా డేట్ ఇచ్చి ఆ డేట్ రోజు పలానా ప్లేస్లో ఆవిష్కరించిన తెలంగాణ తల్లి విగ్రహం యొక్కటి లక్షణాలు చెప్పండి అంటే వేరేగా ఉండేది. తెలంగాణ తల్లిని జనరల్గా ఇచ్చాడు. కానీ ఇప్పుడు మనకు ఒక జీవో ఉంది, తెలంగాణ తల్లి మీద విగ్రహం మీద ఒక రూపురేఖల మీద స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. సో అలాంటి క్వశ్చన్స్ అన్నీ నాకు తెలిసి కోర్టు కేసుల నుంచి తప్పించుకోవాలంటే టీఎస్పీఎస్సీ డిలీట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. ఓకే. అండ్ ఈ మూమెంట్ పేపర్ మీద మీరు న్యూస్ పేపర్స్లో కొన్ని కాంట్రవర్సీస్ చూసే ఉంటారు, అవన్నీ పక్కన పెట్టండి. ప్లస్ ఎందుకంటే మొత్తం ఎవ్రీథింగ్ సిలబస్ నుంచే వచ్చింది. సో సిలబస్లో ఏ పార్ట్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు, ఏ పార్ట్కి తక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది మనకు సంబంధం లేనిది. కానీ ఏదున్నా కాంట్రవర్సీస్ ఏదున్నా కూడా సిలబస్కి స్ట్రిక్ట్ అయ్యే క్వశ్చన్స్ వచ్చాయి కాబట్టి ఇబ్బంది లేదు. ఓకే. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. 1969 ఉద్యమంలో ఏమన్నాడు, మల్లికార్జున్ ప్రధాన కార్యదర్శిగా ఉస్మానియా యూనివర్సిటీలో యాక్షన్ కమిటీ ఏర్పాటు చేసింది ఎప్పుడంటే జనవరి 13. అలానే విద్యార్థులు మొదటి తెలంగాణ బంద్ను ఎప్పుడు నిర్వహించారంటే ఇది మార్చ్ 3. ఈ రెండింటికి నాకు డేట్స్ దొరికాయి. మిగతా రెండింటికి అంటే తెలంగాణ రక్షణలను అమలు చేయాలని తెలంగాణ ఉద్యోగులు హైదరాబాద్లోని హైకోర్టును ఆశ్రయించారన్నారు. ఈ స్టేట్మెంటు అంటే అప్పుడు జీవో 36 మీద ఫస్ట్ వెళ్తారు, తెలంగాణ ఉద్యోగులు వెళ్తారు, కానీ జీవో 36కి వ్యతిరేకంగా వెళ్తారు. దాని తర్వాత ప్రభుత్వం మళ్ళీ దానికి కౌంటర్ వేసి దానికి జస్టిస్ చిన్నపరెడ్డి జీవో 36ని కొట్టువేస్తూ జడ్జిమెంట్ ఇస్తే మళ్ళీ మన డివిజన్ బెంచ్కి వెళ్తాం. ఇది దాని గురించి అడుగుతున్నాడు, ఉద్యోగులు ఎప్పుడు దేని గురించి అడుగుతున్నాడో కొంచెం క్లారిటీ మిస్ అయింది. అండ్ ఈ రెండింటికి కూడా నాకు డేట్స్ అయితే దొరకలేదు. కానీ నేను ఒక చిన్న లాజిక్ ఏంటంటే ఏ తర్వాత బి ఉండాలి, అది మాత్రం గ్యారంటీ. ఈ ఆప్షన్ ఒక్క ఆప్షన్ మాత్రం ఎలిమినేట్ అవుతుంది. అండ్ జనరల్గా హైకోర్టుకి వెళ్ళి తర్వాతనే ప్రభుత్వాన్ని హెచ్చరించారు అన్న ఒక పాయింట్ మెన్షన్ చేశాడు కాబట్టి సో దీని ఆన్సర్ ఏబిసిడి అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఇది చూడండి. ఇన్ 1969 it was officially considered that 24,000 posts in Telangana were held by non-mulkis అన్నాడు. అయితే అంటే బోగస్ సర్టిఫికెట్ల ద్వారా 24,000 మంది అధికారికంగా వచ్చారు అంటున్నారు. ఇక్కడ నా డౌట్ ఏంటంటే
ఈ స్టేట్మెంట్ కూడా నేనైతే రాంగ్ అంటాను. ఓకే, ఉద్యమం టైంలో మనం 24,000 మంది వచ్చారని చెప్పారు. కానీ అధికారికంగా అనే వర్డ్ ఒకటి ఉంది చూసారా, అంటే ఖచ్చితంగా అది అఫీషియల్ డాక్యుమెంట్లో ఉండాలి. బట్ జనరల్ అఫీషియల్ డాక్యుమెంట్లో ఎప్పుడు ఎగ్జాక్ట్ రౌండ్ ఫిగర్ అయితే ఉండే ఛాన్స్ సాధారణంగా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు గిరిగ్లాని కమిటీ ఉంది, జయభారత్ రెడ్డి కమిటీ ఉంది. అక్కడ ఏ జిల్లా నుంచి ఎంతమంది వచ్చారు, ఎంతమంది ఇలా బోగస్ సర్టిఫికేట్ ద్వారా ముల్కీ నియమాల్ని ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్కి వ్యతిరేకంగా నియమించబడ్డారు, ఎగ్జాక్ట్ నెంబర్స్ ఇచ్చారు జిల్లా వారిగా. కానీ ఈ 24,000 మెంబర్స్ అనేది ఏ కమిటీ కానీ లేకపోతే ఎవరి రిపోర్ట్ అనేది కానీ నాకైతే ఎక్కడా దొరకలేదు. ఓకే, ఈ నెంబర్ కరెక్టే, బట్ అధికారికమా కాదా అన్న దాని మీద డౌటు. ఒకవేళ అధికారికం కాదు అన్న దాని మీద అయితే ఇది నేను ఖచ్చితంగా ఫాల్స్ అంటాను. అండ్ 56లో రాజధానికి వలస వచ్చిన ఆంధ్ర ఉద్యోగులు 69 నాటికి స్థానికులుగా గుర్తించబడ్డారు అన్నాడు. ఇది కూడా రాంగ్ స్టేట్మెంట్. అండ్ ఫర్ దిస్ క్వశ్చన్ మై ఆన్సర్ ఈస్ నైదర్ ఏ నార్ బి. ఏ మరియు బి రెండు కావు. అండ్ ఖచ్చితంగా ఈ 1 and 2 క్వశ్చన్స్కి మనం అఫీషియల్కి వచ్చాకనే ఫైనల్ కన్ఫర్మేషన్ ఇవ్వగలం. చూడండి, ఆల్ పార్టీ మీటింగ్ 18/19 రోజు జరిగింది 1969లో. దీని తర్వాతనే దీన్ని బేస్ చేసుకునే జీవో నెంబర్ 36 వచ్చింది. తెలంగాణలో ముల్కీ నిబంధనలను ఉల్లంఘించి ఎవరైతే ఉద్యోగాలు పొందారో వాళ్ళందరినీ బ్యాక్ పంపే ఆలోచనలో ఉంది. కరెక్ట్, అదే మనకు జీవో 36. అండ్ వాళ్ళ మీద బోగస్ ముల్కీ సర్టిఫికేట్స్ తోటి ఎవరైతే ఉద్యోగాలు పొందుతారో వాళ్ళ మీద ఎంక్వైరీ కూడా వేస్తామని చెప్పారు. సో ఆన్సర్ బోత్ ఏ అండ్ బి, బోత్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ. ఇది ఈ ఆల్ పార్టీ మీటింగే జీవో 36 రావడానికి కారణం. ఇది కూడా కొంచెం డౌట్ఫుల్ క్వశ్చనే, ఎందుకంటే దీంట్లో పక్కా నేను చెప్పగలిగేది ఏంటంటే ద ఐడియా టు ఇన్వాల్వ్ స్టూడెంట్స్ ఇన్ ద తెలంగాణ ఎడ్యుకేషన్ వాజ్ గివెన్ బై కొలిశెట్టి రామదాసు, కె రామదాసు. ఇది 100% కరెక్ట్. అండ్ కొలిశెట్టి రామదాసు గారే అన్నాబత్తుల రవీంద్రనాథ్ని ఎంకరేజ్ చేశారు. కరెక్ట్, అంటే కొలిశెట్టి రామదాసు గారు ఎవరైనా ఉద్యమం చేస్తారన్నప్పుడు అన్నాబత్తుల రవీంద్రనాథ్ తను ముందుకు వస్తారనమాట, నేను నిరాహార దీక్ష చేస్తానని. నెక్స్ట్ సి అయితే 100% కరెక్ట్. ఎప్పుడు స్టార్ట్ చేశాడు? 8th January 1969. ఇలా చూసుకుంటే ఏబిసి ఆన్సర్ కావాలి. బట్ డి కూడా కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సమ్ స్టూడెంట్స్ అన్నాడు, కొంతమంది విద్యార్థులు కట్ దర్ థమ్స్ అండ్ ఆఫర్డ్ రక్త తిలకం టు ద ఫాస్టింగ్ ఎజిటేటర్స్. ఇక సమ్ అన్నాడు కాబట్టి ఇద్దరు స్టూడెంట్స్ ఎవరైనా ఆ గ్రూప్లో ఎవరైనా ఇద్దరు వ్యక్తులు రక్త తిలకం దిద్దినా అది కరెక్ట్ అవుతుంది. సో ఆన్సర్ ఏబిసిడి ఉండాలి. బట్ యాక్చువల్లీ ఏబిసిడి అయితే లేదు. బట్ మరి దీని మీద రక్త తిలకం టు ద ఫాస్టింగ్ ఎజిటేటర్స్ అన్నాడు. మరి ఫాస్టింగ్ ఎజిటేటర్స్ అంటే ఇక్కడ అందరికైనా లేకపోతే కొంతమందికైనా ఈ స్టేట్మెంట్లో క్లారిటీ లేదు. ఎందుకంటే నిరాహార దీక్ష చేస్తున్న ఆందోళనకారుల నుదుటన అన్నాడు. మరి అందరికీ పెట్టారా కొంతమందికి పెట్టారా అని లేదు. సో నీ ప్రజెంట్ అయితే దీని ఆన్సర్ నేను ఏబిసి అని చెప్తాను. ఓకే, ఒకవేళ ఇది కాకుండా లేదు స్టేట్మెంట్ ఏ ఉంది చూసారా, స్టేట్మెంట్ ఏలో యాక్చువల్గా ఈ విద్యార్థుల్ని ఇన్వాల్వ్ చేయాలన్న ఐడియా కొలిశెట్టి రామదాస్ కాదు వేరే వాళ్ళది అని ఏమన్నా ఉందంటే మనం చదివిన బుక్స్లో అయితే ఇప్పటివరకు ఎక్కడ అలా లేదు. సో ఏదర్ ఏబిసి ఆర్ బీసీడీ ఛాన్స్ ఉంది. బట్ ఏబిసికే హైయెస్ట్ ప్రిఫరెన్స్ నేను ఇస్తాను. క్వశ్చన్ నెంబర్ 5. ఓకే, ఈ థర్డ్ 5-year ప్లాన్ పీరియడ్లో ఆంధ్రాలో 1354 గ్రామాలకు విద్యుదీకరణ జరిగితే కరెంట్ వస్తే తెలంగాణలో కేవలం కొన్ని గ్రామాలకి వచ్చినారు. ఈ స్టేట్మెంట్ ఇచ్చింది ఎవరంటే ఆరుట్ల కమలాదేవి గారు. ఆరుట్ల కమలాదేవి. ఇది షూర్ షాట్ క్వశ్చన్, నో ఇష్యూస్. ఇవి మళ్ళీ క్రోనలాజికల్ ఆర్డర్. తెలంగాణ ప్రజాసమితి గేవ్ ఏ కాల్ టు అబ్జర్వ్ డిమాండే. యాక్చువల్గా గేవ్ ఏ కాల్ ఎప్పుడో నాకు కూడా తెలియదు, ఎప్పుడు ఇచ్చిందో తెలియదు. ఓకే, బట్ డిమాండ్స్ డేగా అబ్జర్వ్ చేసిన మటుకు May 1st. ఓకే, బట్ అంటే May 1st కంటే ముందే, అది ఒకటైతే క్లారిటీ ఉంది. నెక్స్ట్, తెలంగాణ అమరుల దినోత్సవం ఎప్పుడు పాటించారు? May 17th. నెక్స్ట్, ప్రజాసమితి అధ్యక్షుడిగా డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారిని ఎప్పుడు ఎలక్ట్ చేస్తున్నారంటే May 20. అండ్ ఇందిరాగాంధీ గారు హైదరాబాద్కి సడన్గా ఎప్పుడు వచ్చారంటే ఇన్ ద మంత్ ఆఫ్ June 4th.
సో దీని ఆన్సర్ వచ్చేసరికి ఏ, బి, సి, డి అదే ఆర్డర్లో ఉంది ఆన్సర్. నో ఇష్యూస్. ఒకవేళ ఇది ఖచ్చితంగా గేవే కావాలంటే మే 1 కంటే ముందే ఉంటుంది కాబట్టి ఆన్సర్ ఏమీ మారదు. జీవో 36 వాస్ కంటెస్టెడ్ ఇన్ ద హైకోర్ట్ బై ఆంధ్ర ఎంప్లాయీస్. కరెక్టే, ఆంధ్ర ఉద్యోగులు దాన్ని సవాల్ చేశారు. అండ్ కానీ సింగిల్ బెంచ్ ఈ 7th క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసరికి అన్ని స్టేట్మెంట్స్ కూడా కరెక్ట్. ఆన్సర్ ఈస్ ఏ, బి, సి అండ్ డి. క్వశ్చన్ నెంబర్ 8. ఇక్కడ కుమారస్వామి కమిటీ అని ఇచ్చారండి. ఇది కుమారస్వామి కమిటీ కాదు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ఆయన కమిటీ కాదండి, ఇది లలిత్ కుమార్ కమిటీ. సో స్టేట్మెంట్ ఏ ఇస్ రాంగ్. స్టేట్మెంట్ బి కరెక్ట్. ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు 8th పాయింట్ ఫార్ములాలో భాగంగా ముల్కీ నియమాల కోసమే రాజ్యాంగాల సవరణలు సిఫార్సు చేయడం కోసం వేసిన కమిటీయే వాంచు కమిటీ. సో బి కరెక్ట్. సో ఆన్సర్ ఇస్ బి ఓన్లీ. ఒకవేళ మీరు కనుక ఎవరైనా గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యేటట్టు ఉంటే కనుక ఇక్కడ నుంచి ఒక క్వశ్చన్ మీరు ఇట్లాంటి దాని నుంచి ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఏమనంటే వాంచు కమిటీ సిఫారసులే తెలంగాణలో లేకపోతే ఆంధ్రప్రదేశ్లో జోనల్ వ్యవస్థకు కారణం, సమర్థింపండి. ఓకే, అలాంటి క్వశ్చన్ అడగచ్చు. సో వాంచు కమిటీ ఏం సిఫార్సులు చేసింది, అసలు వాంచు కమిటీ ముల్కీ నియమాలని తప్పన్నదా రాంగ్ అన్నది. యాక్చువల్గా వాంచు కమిటీ కూడా ముల్కీ నియమాలు తప్పన్నది. ముల్కీ నియమాలు యాక్చువల్గా ఒక రాష్ట్రంలో ఒక ప్రాంతానికి ముల్కీ నియమాలు పాటించడం కరెక్ట్ కాదన్నది. దీనికి ప్రాథమిక హక్కులకి విభేదంగా ఉన్నది. అప్పటికి ఈ వివిధ సుప్రీంకోర్టు తీర్పులు కూడా వచ్చేసరికి ప్రాథమిక హక్కుల్ని అలా సవరించలేమని కూడా చెప్పింది వాంచు కమిటీ. అండ్ అదే వాంచు కమిటీ మరి ఈ సమస్యను ఎలా సాల్వ్ చేయాలని చెప్పి కొన్ని రికమెండేషన్స్ ఇచ్చింది. జిల్లా స్థాయి ఉద్యోగుల్ని జిల్లా స్థాయిలోనే రిక్రూట్మెంట్ చేసుకోవాలి, దీనివల్ల కొంచెం హెల్ప్ అవుతుందని చెప్పేసి కొన్ని రికమెండేషన్స్ ఇచ్చింది. ఆ రికమెండేషన్స్ని మళ్ళీ మనం ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్న మనకు జోనల్ వ్యవస్థని కంపేర్ చేసుకుంటే రెండు సిమిలర్గా ఉంటాయి. అవును, ఫైనల్గా మనం ఎగ్జామ్లో ఆన్సర్ రాసేటప్పుడు అవును వాంచు కమిటీ సూచనలను యొక్క కొంచెం మార్చుకొని మనం ఈ జోనల్ వ్యవస్థని తీసుకొచ్చామని కొంచెం ప్రాపర్గా ఎండింగ్ చేయొచ్చు. ఓకే, ఎనివే అది మనం నెక్స్ట్ ఎప్పుడైనా గ్రూప్ 1 మాట్లాడుకునేటప్పుడు నెక్స్ట్ ఈ గ్రూప్ 2 అయిపోయాక గ్రూప్ 1 గురించి క్వశ్చన్స్ డిస్కస్ చేస్తుంటాం. అప్పుడు అలాంటి ఆన్సర్స్ అన్ని మనం ప్రాపర్గా డిస్కస్ చేద్దాం. ఇప్పుడు జస్ట్ మామూలుగా లేమన్ లాంగ్వేజ్లో చెప్తున్నాను. అప్పుడు ఎగ్జాక్ట్గా ఎగ్జామ్లో ఆన్సర్ ఏ వర్డింగ్ యూస్ చేయాలో అది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్వశ్చన్ నెంబర్ 9. ద 6 పాయింట్ ఫార్ములా వాజ్ డిక్లేర్డ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చాడు. నో, ఇట్స్ బై ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఇందిరాగాంధీ గారు. సో ఏ రాంగ్. ఆన్సర్ ఇస్ ఓన్లీ బి, సి, డి. ఓకే, నెక్స్ట్ అగైన్ క్రోనలాజికల్ ఆర్డర్. ఐ థింక్ ఇది చాలామంది కరెక్ట్ పెట్టింటారు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఫస్ట్ సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ వస్తుంది. ఇప్పుడు 1972 అక్టోబర్ 3 సుప్రీంకోర్టులో ఏమంటుంది, ముల్కీ నియమాల్ని. సో ఫస్ట్ అప్హోల్డింగ్ ఆఫ్ ముల్కీ రూల్స్ బై సుప్రీంకోర్టు. దీని తర్వాత ఏమైంది, ఆంధ్రాలో గొడవలు జరగడం స్టార్ట్ అని. ఈ గొడవల్ని కొంచెం కంట్రోల్ చేయడం కోసం ప్రధానమంత్రి గారు 5 పాయింట్ ఫార్ములాని అనౌన్స్ చేశారు. ఎప్పుడది 1972 నవంబర్ 27. కానీ దీంతో ఎవరూ సాటిస్ఫై కాలేదు, గొడవలు ఇంకా ఉధృతమైన తర్వాత ఏం చేశారు, ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన పెట్టారు. అది ఎప్పుడు 1973 జనవరి 18. ఓకే, దాని తర్వాత ఏం జరిగింది, ఫైనల్గా 6 పాయింట్ ఫార్ములాని తీసుకొచ్చారు. మన జోనల్ వ్యవస్థకి ఇదే ప్రధాన కారణం. 1973 సెప్టెంబర్ 21. ఫైనల్గా 6 పాయింట్ ఫార్ములా బేస్ చేసుకొని ఫైనల్గా ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 1975లో వచ్చింది. సో ఆన్సర్ ఇస్ ఈ, బి, సి, డి, ఏ. యాజ్ పర్ ద ప్రెసిడెన్షియల్ ఆర్డర్ జోనల్ సిస్టమ్ వచ్చింది అండ్ స్టేట్ డివైడెడ్ ఇంటూ 6 zones. 100% కరెక్ట్. హైదరాబాద్ వాజ్ మేడ్ యాజ్ ఎ ఫ్రీ జోన్. ఇది రాంగ్. హైదరాబాద్ ఫ్రీ జోన్ కాదు. మన తెలంగాణ రావడానికి ఒకనొక కారణం హైదరాబాద్ ఫ్రీ జోనా కాదనే జడ్జిమెంటే. సో కాదు. మళ్ళీ క్రోనలాజికల్ ఆర్డర్. పోర్టు కృష్ణమూర్తి గారి ఫాస్టింగ్ పాల్వంచలో చేస్తారు. యాక్చువల్గా జనవరి 8 రోజు అన్నాపత్తుల రవీంద్రనాథ్ గారు నిరాహార దీక్ష మొదలు పెడితే జనవరి 10 రోజు జనవరి 10th అండ్
ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు రవీంద్రనాథ్ గారి దీక్షకి సపోర్ట్గా ఎప్పుడంటే జనవరి 15th. అండ్ కె వెంకట్రామరెడ్డి గారు చేసింది జనవరి 17th. మళ్ళీ పబ్లిక్ మీటింగ్ జరిగింది ఇక్కడ టి పురుషోత్తం రావు గారు చైర్మన్గా జరిగింది ఎవరంటే ఎప్పుడంటే జనవరి 16th. ఈ టి పురుషోత్తం రావు గారు ఎవరంటే వర్ధన్నపేట ఎమ్మెల్యే గారు. ఈయన మీకు ఈ రవీంద్రనాథ్ గారి దీక్షా స్థలానికి కూడా వెళ్ళి తన యొక్క సపోర్ట్ని ఇస్తారు. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఏబిడిసి. వై డిడ్ తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ బిగిన్ ద మూవ్మెంట్ ఫర్ తెలంగాణ సేఫ్ గార్డ్స్ 1969లో? ఓకే, ఇక్కడ ఇచ్చిన అన్ని ఆప్షన్స్ కూడా కరెక్ట్. ఎందుకు ఉద్యమం మొదలెట్టారంటే తెలంగాణ ఉద్యోగుల రక్షణని ప్రభుత్వం పక్షపాతంగా ఉంది అండ్ ములికి నియమాలు నిబంధనలు ఉల్లంఘించింది, ఇచ్చిన ఉత్తర్వులను పెట్టకపోవడం వల్ల. సో ఆన్సర్ ఈస్ ఏ, బి, సి అండ్ డి. ఇన్కరెక్ట్ పేరు అడిగాడు. ఇన్కరెక్ట్ ఇక్కడ దీని ఆన్సర్ వచ్చేసరికి 1, 2, 4 ఈ 3 కరెక్టే. జే చొక్కారావు గారు అనేది ఇది నాకు ఎక్కడ దొరకలేదు కాబట్టి ఇదే ఆన్సర్ అనుకుంటున్నాను నేను. ఓకే, ఇంకా జే చొక్కారావు తెలంగాణ హక్కుల రక్షణ సమితి అధ్యక్షుడు. ఇది ఇన్కరెక్ట్. జివో 16 ఎప్పుడు ఇష్యూ అయింది? 30th December 1985. అప్పుడు ఇష్యూ అయ్యి 31st March నాటికి అమలు చేయాలి. ఇది అమలు తేదీ. అడిగింది ఏంటి క్వశ్చన్? జారీ తేదీ 30th December. కరెక్ట్. ఓకే, ఆఫ్టర్ ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్డ్ 9 పాలిటెక్నిక్స్ కాలేజ్. ఇక్కడ ఇచ్చిన దాంట్లో అన్ని స్టేట్మెంట్స్ కూడా కరెక్ట్. ఓకే, దీంట్లో ఇచ్చిన ప్రతి స్టేట్మెంట్ కూడా కరెక్ట్. ఏ, బి, సి, డి. ఇవి మనకు వి ప్రకాష్ సార్ బుక్లో కానీ అకాడమిక్ బుక్లో కానీ ఈ స్టేట్మెంట్స్ అని ఒక్కో దగ్గర దొరుకుతున్నాయి. ఓకే, నెక్స్ట్ 8 పాయింట్ ఫార్ములా. దీంట్లో ఏమన్నాడు? ఇట్ సజెస్టెడ్ కాన్స్టిట్యూషనల్ అరేంజ్మెంట్. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఏ కమిటీ? వాంచు కమిటీ. సో 1 కరెక్ట్. బట్ ఇట్ ప్రొవైడెడ్ మోర్ పవర్స్ టు ప్లానింగ్ కమిషన్ అనేది ఎక్కడ లేదు. యాక్చువల్లీ 8 పాయింట్ ఫార్ములా ఏముంటుందంటే ప్లానింగ్ కమిషన్ సభ్యుడి ఆధ్వర్యంలో ఒక కమిటీ వేస్తాము. ఆ కమిటీ వేసి తెలంగాణకి టీఆర్సీకి తెలంగాణ రీజనల్ కమిటీకి ఎక్కువ అధికారాలు ఇస్తామని చెప్పారు. సో ఆన్సర్ ఇచ్చి ఏ ఓన్లీ. డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ విచ్ నిజాం వర్ ద అడ్మినిస్ట్రేటర్స్ బ్రాట్ ఫ్రమ్ అవుట్ సైడ్ ద స్టేట్ అన్నాడు. ఇది కొంచెం డిఫికల్ట్ క్వశ్చనే, ఎందుకంటే పెద్ద ఎత్తున అన్నాడు. పెద్ద ఎత్తున అంటే మరి ఎంత అని చెప్పాలి? 100 మంది కూడా పెద్ద ఎత్తున అవుతుంది. ఓకే, లేకపోతే హయ్యెస్ట్ ఎక్కువ అన్నప్పుడు బాగుండేది. ఇక్కడ దీంట్లో అఫ్జలుద్దౌలాకి ఛాన్స్ ఉంది, మీర్ మహబూబ్ అలీ ఖాన్ గారికి కూడా ఛాన్స్ ఉంది. ఎందుకంటే అఫ్జలుద్దౌలా టైంలో ఎందుకు వచ్చారంటే ఈయన 1857 to 69 వరకు చేస్తారు. ఈ చేసిన టైంలో ఏమైందంటే 1857 తిరుగుబాటు తర్వాత ఉత్తర భారతదేశంలో లైక్ లక్నో ఇట్లాంటి ప్లేస్లో ఎవరైతే ముస్లిమ్స్ వాళ్ళందరూ అది వాళ్ళు అంటే రాజుల దగ్గర ఉన్న వాళ్ళు ఎవరైతే వాళ్ళ యొక్క ఉద్యోగాలు కోల్పోయారో వాళ్ళందరూ కూడా చాలా ఎక్కువ మొత్తంలో హైదరాబాద్ రాజ్యానికి రావడం జరిగింది. సో అలా తీసుకుంటే అఫ్జలుద్దౌలా కరెక్ట్. బట్ అట్ ద సేమ్ టైం ఈ మీర్ మహబూబ్ అలీ ఖాన్ గారి టైంలో కూడా 2వ సాలార్జంగం సంస్కరణలు కొన్ని అంటే సంస్కరణలు అంటే మొదటి సాలార్జంగం సంస్కరణలు చదువుతారు, ఏది తీసుకొస్తే దాన్ని మనం రిఫార్మే అనాలి. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఉర్దూని అధికార భాషగా చేయడం కానీ అదే టైంలో ఎక్కువ మొత్తంలో వాళ్ళు రావడం వల్లనే అందుకని మనకు 1888 గెజిట్లు కానీ ఇవన్నీ కానీ వచ్చినప్పుడు ఉద్యోగుల సంఖ్యను తీస్తే ఎక్కువ నానుములికిలా ఉంటారు. అలా తీస్తే కనుక మీర్ మహబూబ్ అలీ ఖాన్ ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ ఓకే, ఈ రెండిట్లో ఏది ఆన్సర్ అని నేను కరెక్ట్గా చెప్పలేకపోతున్నాను. బట్ మై ప్రిఫరెన్స్ మీర్ మహబూబ్ అలీ ఖాన్ గారికి నేను ఇస్తాను. ఓకే, స్టేట్మెంట్ క్వశ్చన్ నెంబర్ 19. దీంట్లో మంజీరా నది గోదావరి నది ట్రిబ్యూటరీ కరెక్ట్. కానీ గోదావరి నదిని అది కలిసేది నిర్మల్ దగ్గర కాదు, కందకుర్తి. ఓకే, కందకుర్తి. సో స్టేట్మెంట్ ఏ రాంగ్, స్టేట్మెంట్ బి కరెక్ట్. ఇది కరెక్ట్. తుంగభద్ర మీట్స్ రివర్ కృష్ణ ఎట్ అలంపూర్, ఇది 100% కరెక్ట్.
క్వశ్చన్ నెంబర్ 20. ఇది కొంచెం ఈజీ క్వశ్చనే. మనం అసలు డి చూడండి, కొమరవెల్లి మల్లన్న జాతర అంటాం. అండమే కొమరవెల్లి మల్లన్న జాతర, కొమరవెల్లి మల్లికార్జున స్వామి. D3 ఏదన్నా ఉందా? లేదు లేదు లేదు. అండ్ పెద్దగొల్లగట్టు జాతర లింగమంతల స్వామి జాతర, ఇది సూర్యాపేటలో చేస్తారు. ఎవ్రీ 2 yearsకి ఉంటుంది. ఇది ఎందుకంటే సమ్మక్క సారక్క తర్వాత సెకండ్ బిగ్గెస్ట్ పెద్దగొల్లగట్టు జాతర. ఎవ్రీ 2 years, ఆల్టర్నేట్ 2 yearsకి ఫిబ్రవరిలో ఉంటుంది. సపోజ్ ఈ ఇయర్ 2024లో సమ్మక్క సారక్క జాతర జరిగింది. సో 2025లో గొల్లగట్ట జాతర ఉంటుంది, 26లో సమ్మక్క సారక్క ఉంటుంది. ఎవ్రీ ఆల్టర్నేట్ ఇయర్స్ ఉంటాయి ఇవన్నీ. క్వశ్చన్ నెంబర్ 21. దీంట్లో కాటి పాపల గురించి అడిగారు. ఇది ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్, అంతిమ సంస్కారాలకి సంబంధం కలిగి ఉన్నారు. నెక్స్ట్ పెద్దవైన ఒక అంగవస్త్రం ఒకటి ధరిస్తారు, ఇది కరెక్ట్. అండ్ దే క్యారీ ఏ బెగ్గింగ్ బ్యాగ్ కంటైనింగ్ రైస్ అండ్ అదర్ ఫుడ్ ఐటమ్స్, అంటే భిక్షాటన చేస్తుంటారు, ఇది కూడా కరెక్ట్. సో డి అనేది నాకు తెలియదు యాక్చువల్గా, అంటే నేను ఎప్పుడు వినలేదు ఏదైతే. సో ఎనీవే ఏబిసిడి లేదు కాబట్టి ఆన్సర్ విల్ బి ఏబి అండ్ సి. ఇది దెర్ వర్ 5 సుబాస్ అండర్ నిజాం ఉల్ ముల్క్ అసఫ్ జా. ఇది కూడా కొంచెం డౌట్ నాకు, ఎందుకంటే అంటే ఒక టైంలో నేను ఏం చదివానంటే నిజాం ఉల్ ముల్క్ టైంలో యాక్చువల్గా 6 ఉంటాయి, దాని తర్వాత 4 అయితే మళ్ళీ సాలార్ జంగ్ దాన్ని ఫైట్ చేస్తారని కూడా ఒక దగ్గర చదివాను ఒకసారి నేను. సో అలా చూసుకుంటే మరి నిజాం ఉల్ ముల్క్ టైంలో 6 సుబాస్ కూడా ఉండే ఛాన్స్ ఉంది. సో స్టేట్మెంట్ ఏని రాంగ్ అంటాను, బట్ చాలా ప్లేస్లో 5 సుబాస్ కూడా ఉన్నాయని అంటారు. సో కొంచెం కాంట్రవర్సీ. అండ్ ఈ మెదక్, నిజామాబాద్, మహబూబ్ నగర్, నల్గొండ అండ్ అత్రహబల్దా వారు అండర్ వరంగల్ సుబా అన్నారు. బట్ దాని పేరు అప్పుడు వరంగల్ సుబానా, దాని పేరు వేరేదాని కొంచెం డౌటు. ఓకే, సో ఇది నా దృష్టిలో అయితే కాంట్రవర్సీ క్వశ్చన్. దీనికి ఆన్సర్ అయితే నేదర్ ఏ అండ్ బి అవుతుంది ఆర్ బోత్ ఏ అండ్ బి అవుతుంది. ఏదవుతుందో అఫీషియల్కి వచ్చాకనే చెప్పగలం. క్వశ్చన్ నెంబర్ 23. దీంట్లో కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ముల్కీస్ అండ్ నాన్ ముల్కీస్ అడిగాడు. ప్లస్ పైగా ఎవరి సంస్కరణలు తర్వాతి కాలంలో అన్నాడు. దీని క్వశ్చన్ ఇది కూడా సేమ్ ఇలాగ మనం అలా డిస్కస్ చేసాం కదా క్వశ్చన్ నెంబర్ 18లో, ఏమని మీర్ మహబూబ్ అలీ ఖాన్ అఫ్జల్ ఉద్దల్లా అని. అలాంటిదే ఇది కూడా. దీంట్లో మీర్ తురాబ్ అలీ ఖాన్ ఎవరు ఫస్ట్ సాలార్ జంగ్ పెట్టాలా, లేదా మీర్ లాయక్ అలీ ఖాన్ సెకండ్ సాలార్ జంగ్ పెట్టాలా, కొంచెం డౌట్. ఎందుకంటే యాక్చువల్గా మీర్ తురాబ్ అలీ ఖాన్ అంటే ఫస్ట్ సాలార్ జంగ్ గారు సంస్కరణలు చేస్తారే కానీ అతని ఇంటెన్షన్ ఎప్పుడు కూడా బయట నుంచి తీసుకురావడం మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ ఉండదు. అతను ఒకవేళ నాన్ ముల్కీలను తీసుకొచ్చినా కూడా వాళ్ళని కేవలం ముల్కీలకి శిక్షణ నిమిత్తమే తీసుకురావద్దాం, ఫైనల్గా అతని ఇంటెన్షన్ గోల్ మొత్తం ముల్కీల మీదనే ఉంటుంది. మీరు ఫస్ట్ సాలార్ జంగ్ గారిది ఓకే, తన సంస్కరణల ఫలితమే నాన్ ముల్కీలు వచ్చారు కరెక్ట్, బట్ తన గోల్ అది కాదు. బట్ మీర్ లాయక్ అలీ ఖాన్ రెండవ సాలార్ జంగ్ యొక్క సంస్కరణలు కానీ, లైక్ ఇప్పుడు ఉర్దూని అధికార భాషగా చేయడం కానీ, అలా రిమైనింగ్ ఏమున్నా కూడా అండ్ కాన్ఫ్లిక్ట్స్ కూడా ఇతని టైంలోనే వస్తాయి. సెకండ్ సాలార్ జంగ్ టైంలో కాన్ఫ్లిక్ట్లు వస్తాయి. సో దీని ఆన్సర్ కూడా 100% అయితే నేను చెప్పలేను, 1 కావచ్చు ఆర్ 2 కావచ్చు. అఫీషియల్కి బేస్ చేసుకునే చెప్పాలి మనం, ఎందుకంటే ఇటువంటి వాటికి మధ్య తగాదాలకు కారణమైనవి అన్నాడు. సో బట్ యాక్చువల్ అయితే ఫస్ట్ సాలార్ జంగ్ టైంలో గొడవలు అయితే లేవనే చెప్తున్నాం, ఎక్కడ మనం చూడలేదు. బట్ సెకండ్ సాలార్ జంగ్ టైం దాని తర్వాత గొడవలు అయితే అయినాయి. సో నా చాయిస్ అయితే 90% నేను మీర్ లాయక్ అలీ ఖాన్ గారికి ఇస్తాను. ఓకే, బట్ 100% చెప్పలేను. ఇది కూడా ఎలాంటిదంటే గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ఉంది చూసారా, కాకతీయుల కాలంలో వైష్ణవులకి శైవులకి మధ్య గొడవలు ఉన్నాయా లేవా అంటే ఉన్నాయా లేవో మనం చెప్పలేము, అది 100% ఎప్పుడు. బట్ చాలా ప్లేసెస్లో మనం ఉన్నాయని అంటాం, ఎందుకంటే తిక్కన రాసిన హరిహరవాదం కానీ ఇవన్నీ కాదు ఉన్నాయని చెప్తున్నాయి. బట్ టీఎస్పీసీకి ఏమి ఇచ్చినప్పుడు లేవని చెప్పింది, వాళ్ళు ఒక బుక్ రిసోర్స్గా చూపించారు. ఇలా దీంట్లో కూడా ఏదైనా బుక్ సోర్స్గా చూపించి లేవని చెప్తే ఇతనే అని చెప్తే మనం చేసేది కూడా ఏమీ లేదు. ఒకవేళ ఏమైనా చేయాలనుకుంటే కనుక మీరు కోర్టుకి వేసినప్పుడు ఎక్స్పర్ట్ కమిటీకి ఇవ్వమని ఇంటర్మ్ పిటిషన్లోనే వేయాలి. నెక్స్ట్ హైదరాబాద్ సివిల్ సర్వీస్ రెగ్యులేషన్స్ని ఎప్పుడంటే 1919.
బండెనక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండిలో వస్తావో కొడక అనే పాటని ఈ బండి యాదగిరి అంటాం. యాక్చువల్గా యాదగిరి, బట్ దీన్ని అన్నాం మనం బండి యాదగిరి అంటాం. యాదగిరి గారు ఎవరికి వ్యతిరేకంగా రాశారంటే జన్నారెడ్డి ప్రతాప్ రెడ్డి. 150,000 ఎకరాలకి భూస్వామితను ఇతనికి వ్యతిరేకంగా రాశాడు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో నేను పార్ట్ 2 కూడా చేస్తాను. నెక్స్ట్ 24 క్వశ్చన్స్ డిస్కస్ చేస్తాను. థ్యాంక్ యూ.